దేవునితో కలిసి నడిస్తే, దేవునితో నిలబడితే, దేవుని ఆలోచన తెలుసుకుంటే, అనుదినము ఆయనతో నువ్వు ప్రేమతో సమయం గడిపితే, ఆయన నీతో ప్రేమతో సమయం గడపడాన్ని నీకు అర్థమైతే, ఈ భూమి మీద నువ్వు ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్టులు చేపట్టడం ప్రారంభిస్తావు. అందుకనే బైబిల్ చెప్తుంది, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. మహా అంటే ఒకరిద్దరి కొరకు నీవు గొప్పగా అనిపించవచ్చు, కానీ రాజ్యాలకు నిన్ను దేవుడు జ్ఞానిగా పెట్టి ఉన్నాడు. రాజులకు నిన్ను జ్ఞానిగా పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దానియేలు కంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. దానియేలు కంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. దానియేలు దేవుడా అని ప్రార్థన చేసిండొచ్చు. ఈరోజు నువ్వు తండ్రి అని ఆయనతో మాట్లాడేటువంటి, ఆయనతో కలిసి నడిచేటువంటి, ఆయన రాజ్యానికి వారసత్వం కలిగిన క్రైస్తవ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటున్నావు. ఇది కనుక నీకు అర్థమైతే, దేవుడు మళ్ళీ నీకు ప్రవచనం ద్వారా మాట్లాడాలని నా యొద్దకు రావు. అడగవు దేవుడు ఏం చెప్తున్నాడు నా గురించి అని. ఎందుకో తెలుసా అండి, దేవునితో నీకున్న ఇంటిమసీ, దేవుని దగ్గర నీకున్న స్థానం, ఇది నీకు అర్థం కావట్లేదు. దీన్ని నువ్వు నమ్మట్లేదు, దీన్ని నువ్వు ప్రాక్టీస్ చేయట్లేదు. ఇలా అర్థం కాకపోతే డేంజర్ ఏంటో చెప్పనా అండి. ఏ ప్రవచనం చెప్పినా అది పెండింగ్లో పడిపోద్దండి. ఏ దర్శనం చెప్పినా పెండింగ్ పడిపోతుంది. లేకుంటే చెప్పినవాడు నీకు అబద్ధ ప్రవక్త అయిపోతాడు, చెప్పేవాడు నీకు చులకనైపోతాడు. దానికి కారణం ఏంటి అంటే, నువ్వు రైట్గా స్టాండ్ అవ్వాల్సినటువంటి వ్యక్తివి. దేవునితో స్టాండ్ అయ్యేటట్టుగా నీ క్రైస్తవ జీవితం నీకు అనుగ్రహించబడింది. అసలు నీకు దేవుని యొద్ద నుంచి ఆలోచన తెలుసుకోవడానికి ఇంకొకరి మీద ఆధారపడే క్రైస్తవ జీవితం కాదు. అసలు నువ్వు క్రీస్తులోకి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్న తర్వాత నీవు అభిషక్తుని జీవితాన్ని కలిగి ఉన్నావు. ఆ అభిషేకమే నీకు సమస్తం బోధిస్తుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇంత సమీపమైనటువంటి మహిమ అభిషేకం కలిగిన జీవితాన్ని నువ్వు పక్కన పెట్టి ఇంకొకరి వైపు చూస్తున్నావు అంటే దాన్ని ఏమంటారండి? సోమర్థనం అంటారా అనరా? నెగ్లిజెన్స్ అంటారా అనరా అండి? నీకు సమీపంగా ఉన్న క్రైస్తవ జీవితాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా, నువ్వు స్టాండ్ అవ్వకుండా, నువ్వు నమ్మకుండా, ఈరోజు నువ్వు ప్రభుతో కలిసి నిలబడిన క్రైస్తవ జీవితం కలిగి ఉన్నావు. మంచి న్యూసా, బ్యాడ్ న్యూసా చెప్పాలండి. మరి ఇది గుడ్ న్యూస్ అయితే నీ జీవితంలో గుడ్ న్యూస్ ఉంటుందా, బ్యాడ్ న్యూస్ ఉంటుందా? ఒకవేళ బ్యాడ్ న్యూస్ ఉందంటే దాన్ని దేవుడు, గుడ్ న్యూస్ అయినటువంటి దేవుడు ఏం చేస్తాడు? దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరిగేటట్టుగా చేస్తూ ఉన్నాడు.